బాపట్ల జిల్లా చీరాలపట్నంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సర్కిల్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి 3వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. చీరాల వైసీపీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు దీక్షలో పాల్గొని డిఎస్సీ నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అందరూ కూడా బయటకు వచ్చి అందరూ మద్దతు తెలుపుతున్నందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమానికి గత 2 రోజుల నుంచి అంటే ఇది 3వ రోజు. మహిళమ్మ తల్లులు అందరూ ఉన్నారు, యువకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ అభిమానులు ఉన్నారు, పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కూడా వచ్చున్నారు. వారందరూ కూడా మీ అందరి తరఫున మీ ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇది కేవలం ఒక పార్టీ తరఫున ఒకరికి ఉపయోగపడేది కాదు, ఇదనేది ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉపయోగపడే కార్యక్రమం. డిఎస్సీలో ఏ విధంగా అవరోధాలు జరుగున్నాయో, ఏ విధంగా ఇంతకుముందున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకి భిన్నంగా జరిగినాయి, దాన్ని కూడా పునఃపరిశీలించుకోవాలా, ఎందుకు జరిగింది అనేది వాళ్ళు కూడా ఒకసారి రెక్టిఫై చేసుకోవాలా. ఏం జరగలేదు మా అంత బ్రహ్మాండంగా ఉందంటే కుదరదు. తప్పకుండా సిబిఐ ఎంక్వైరీ అనేది మేము కోరటం జరిగింది. సరే, దాని పరంగా అది ఏం జరిగింది ఏందనేది భవిష్యత్తులో మేమందరం కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళటానికి మా యువకులందరూ కూడా తోడ్పాటుతోటి వాళ్ళందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు.